విశాఖపట్నం జిల్లాలోని గాజువాక మండలం విద్యాశాఖలో సంచలనం రేపిన ఘటన. మండల విద్యాశాఖ అధికారి బి విశ్వనాథ్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే గాజువాక మండల పరిధిలో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన గ్రాంట్స్ పక్కదారి పట్టించినట్లు, మహిళా ఉపాధ్యాయుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఈఓ బి విశ్వనాథ్ పై విద్యాశాఖ అధికారులు విచారణ జరిపారు. అయితే విచారణలో ఆరోపణలు నిజమని తేల్చడంతో ఉన్నతాధికారులు విశ్వనాథ్ ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంపై మహిళా ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓకి ఫిర్యాదు చేయగా టీచర్స్ అసోసియేషన్ ఏపీటీపీ గాజువాక యూనిట్ అధ్యక్షుడు సత్యనారాయణ కూడా ఆరోపణలపై అధికారులకు నివేదిక సమర్పించారు. ఇక దువ్వాడ ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహించి ఇటీవల మృతి చెందిన ఉపాధ్యాయురాలు సూర్యప్రభకు రావాల్సిన జీతం విషయంలో ఆలస్యం కావడంతో ఆమె సోదరుడు కరుణాకర్ వడ్లపూడి ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలన్నింటినీ పరిశీలించిన ప్రభుత్వం ఆరోపణలు నిజమని తేల్చి ఎంఈఓ విశ్వనాథ్ ను సస్పెండ్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. నా పేరు డి సత్యనారాయణ, నేను గాజువాక మండల ఏపీటీఎఫ్ ప్రెసిడెంట్ సార్. ఈ మధ్య కాలంలో మేలో మేము మా గాజువాక మండల ఎంఈఓ 1 గారు ప్రవర్తన బాగులేదని మేము రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సార్ డిఈఓ గారికి. దాని మీద ఏంటంటే డిఈఓ గారు, ఆర్జేడీ గారు అందరికీ మేము పిటిషన్ పెట్టడం జరిగింది. ఆర్జేడీ గారు దాని మీద ఎంక్వైరీ వేశారండి. ఎంక్వైరీ వేస్తే ఆ ఎంక్వైరీలో అందరం కలిపి చెప్పామండి. 2 యూనియన్ల వరకు చెప్పాము. మేము ముఖ్యంగా ఏంటంటే ఒక 8 పాయింట్లు పెట్టి చెప్పామండి. ఆ 8 పాయింట్ల మీద వాళ్ళు ఎంక్వైరీ చేశారండి. అన్ని ఓకే అయ్యాయి అని చెప్పారండి మాతో. దాని మూలకంగా ఎంఈఓ గారి మీద చర్యలు తీసుకున్నారండి. ఇప్పుడు ఆ చర్యల్లో భాగంగా ఏంటంటే మా ఎంఈఓ గారి వాళ్ళు అంటే ఆఫీసర్స్ 4 పాయింట్ల మీద ఇచ్చారండి. ఆ 4 పాయింట్లు ఏంటంటే ఏఎస్ఎస్ ఇవ్వలేదని ఒకటి, అట్లాగే ఫండ్స్ ని మిస్యూజ్ చేశారని ఒకటి, అట్లాగే అంటే చనిపోయిన ఒక టీచర్ కి 2 years వరకు కూడా ఆవిడకి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా ఇవ్వడానికి ఆయన డిలే చేశారని పెట్టారండి. దాని మీద ఈ చర్యలు తీసుకున్నారండి. ఆయన సస్పెండ్ చేయడం జరిగింది.